హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు టైటిల్ చూడంగానే అర్థమయ్యే ఉంటుంది కదా. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇంట్రో ఇచ్చాను, కాకపోతే ఫుల్ డిస్టర్బెన్స్ వచ్చింది అండ్ వాయిస్ కూడా చాలా లోగా అనిపించింది అనమాట. అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇవాళ అయితే హేమచంద్ వస్తున్నారనమాట. ఆఫ్టర్ 20 days త్రియాంష్ చూడబోతున్నాడు. మనకంటే తెలుస్తుంది కదండి, సో తను వస్తున్నారు వెళ్తున్నారు ఇట్లాంటివి. కాకపోతే త్రియాంష్కి తెలియదు కదా, సో ఎత్తుక్కుంటూ ఉంటాడు. అండ్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏం చేస్తాడో చూడాలని ఉంది నాకు బాగా. నార్మల్గా చెప్పినవన్నీ అర్థమవుతాయి త్రియాంష్కి, కాకపోతే నేనైతే ఏమీ చెప్పలేదన్నమాట. ఇలా డాడీ వస్తున్నారు, ఇవాళ వస్తారు అట్లాగే అయితే ఏం చెప్పలేదు. సో డైరెక్ట్గా చూస్తాడు కదా, చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అండ్ దట్టు వెళ్ళిన ఫస్ట్ 1-2 days డాడీ డాడీ అని చెప్పి ఇల్లంతా తిరిగేవాడు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 2 days నుంచి అనమాట డాడీ డాడీ అనుకోని గుర్తు తెచ్చుకుంటున్నాడు. మేబీ నేను మాట్లాడేటప్పుడు ఫోన్లో అవి విని అట్లా అనుకుంటున్నాడు, ఏంటో తెలీదు. చూడాలి ఇంకా త్రియాంష్ రియాక్షన్ అయితే ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు. యాక్చువల్గా అయితే డైరెక్ట్ ట్రైన్ మిస్ అయ్యామండి. జస్ట్ 5 minutes బిఫోర్ వచ్చుంటే డైరెక్ట్ ట్రైన్ దొరికేది అనమాట. హిత్రోకి డైరెక్ట్ వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఇంకో ట్రైన్ ఉంది డైరెక్ట్, కాకపోతే అదేమో 28 pounds చూపిస్తుంది. ఇట్లా వెళ్తేమో 13 or 14 pounds చూపిస్తుంది. సో ఎందుకులే మళ్ళీ రిస్క్ అని చెప్పి, ఎందుకు మళ్ళీ అంత పెట్టడం అని చెప్పి ఇంకా నార్మల్గా వెళ్ళిపోదామని ప్యాడింగ్టన్కి వెళ్దామని అనుకున్నాను. ఇంకో 5 minutesలో ట్రైన్ ఉంది. త్రియాంష్ బాబుకి ఏమో మొత్తం కొత్తగా ఉన్నట్టుంది ఈ ట్రైన్స్. యాక్చువల్లీ స్టేషన్కి వచ్చి ఆల్మోస్ట్ 1 month అట్లా అవుతూ ఉండొచ్చు. త్రియాంష్ వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు కూడా వచ్చాము, బట్ అప్పుడు త్రియాంష్ బజ్జున్నాడు అనమాట. సో కొత్తగా ఉందో ఏంటో, మరి అన్నీ చూసుకుంటున్నాడు ఏంటో. యాక్చువల్గా త్రియాంష్కి చాలా నిద్ర వస్తుంది, మార్నింగే లేచాడు కదండి, సో అందుకని చాలా నిద్ర వస్తుంది. బట్ ఏంటో ట్రైన్స్ అవి ఇవి జనాలు ఏంటో కొత్తగా అనిపించింది ఎందుకో మరి. త్రియాంష్కి ఫుల్ కొత్తగా చూస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. కరెక్ట్గా ఇంకా హేమచంద్ ల్యాండ్ అయిపోయారు. ఇమిగ్రేషన్లో ఉన్నా అన్నప్పుడు, నేను ఇమిగ్రేషన్ కూడా అయిపోయి ఉండొచ్చు నేను వచ్చేటప్పటికి. సో నేను ఒక 2-3 stops బిఫోర్ ఉన్నప్పుడు ఇమిగ్రేషన్లో ఉన్నా అన్నారనమాట. సో ఇంకా ఆ టైంకి వచ్చాము. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే కొంచెంసేపు బాగానే ఉన్నాడు. త్రియాంష్ కూడా కొంచెంసేపు పడుకొని లేసాడులేండి. ట్రైన్ ఎక్కాక నిద్రపోయాడు అనమాట. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది, ఇంకో 1-2 stops ఉందన్నప్పుడు లెగిసాడు. సో కొంచెం ఫ్రెష్గా ఉన్నాడు అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాక కొంచెం సేపు బాగానే ఉన్నాడు ఎత్తుకున్నప్పుడు. అండ్ దాని తర్వాత నుంచి దిగిపోతా అని గోల్ చేశాడనమాట. ఇంకా నేనైతే దింపలేదులేండి, కరెక్ట్గా వాళ్ళ డాడీ వచ్చినప్పుడు దింపాను అనమాట. ఇంకా వాళ్ళ డాడీని చూసాక దింపా చూడన్నా అంటే అప్పుడు తిరిగాడు. ఎవరా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. చెప్పాలంటే చిన్నోడి ఫేస్లో పెద్ద రియాక్షన్ ఏం లేదండి. ఏంటా వచ్చారు, ఎవరు వచ్చారు ఏంటో అన్నట్టు చూశాడు తప్పించి అంత రియాక్షన్ ఏమి ఇవ్వలేదన్నమాట. జస్ట్ అట్లా చూశాడు. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని నవ్విచ్చేసరికి అప్పుడు నవ్వాడు. అప్పటిదాకా ఏంటో షాక్లో ఉన్నాడు అనమాట. ఎవరు వచ్చారు ఏంటో అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. తర్వాత అప్పుడు ఇంకా నవ్వి ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఫుల్ హ్యాపీగా అనిపించింది త్రియాంష్కి. ఇంకా నేనైతే ముందే చెప్పాను అనమాట హేమచంద్కి, సో 2 days ఆఫ్ ఉంది కాబట్టి ఇవాళ రేపు మొత్తం త్రియాంష్తోనే స్పెండ్ చేయాలి అని చెప్పాను. బికాస్ చాలా కొంచెం లోన్లీ ఫీల్ అయ్యాడు అనమాట. ఒక్కడే ఉండేసరికి నేను త్రియాంషే కదా, అందుకనే కొంచెం లోన్లీ ఫీల్ అయ్యాడు. ఇంకా మాకైతే డైరెక్ట్ ట్రైన్ దొరికిందండి వెళ్ళేటప్పుడు. సో ఇంకా డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసామన్నమాట. డైరెక్ట్ హిల్ఫోర్డ్ వెళ్ళిపోతుంది. సో ఇంకా చిన్నోడైతే ఫుల్ ఆటల్లో పడ్డాడు. ఇంకా ట్రైన్ ఎక్కగానే ఫుడ్ అయితే పెట్టేశాను త్రియాంష్కి. యాక్చువల్లీ యోగట్ వేసి రైస్ తీసుకొచ్చేసాను అనమాట. నార్మల్గా చికెన్ మటన్ అన్నీ చేశాను, బట్ జర్నీలో అంత ఫ్రీగా తింటాడో లేదో అన్నట్టుగా ఇంకా యోగట్ అయితే కన్ఫర్మ్ ఎట్లా ఉన్నా తినేస్తాడు. సో అందుకని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా స్పైసీ ఉన్నా ఏమన్నా ఎక్కువ అయినా ఇంట్లో అయితే మనం అడ్జస్ట్ చేసి పెట్టచ్చు, బట్ ట్రైన్లో కష్టం కదా అనేసి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి కర్డ్ రైస్ తెచ్చేసాను యోగట్ వేసి. త్రియాంష్కి చాలా ఇష్టం అనమాట యోగట్. అసలు ఎట్లా పెట్టినా తింటాడు. నైట్ మార్నింగ్ టైము ఏది సంబంధం లేదనమాట. కాకపోతే ఫుల్ జలుబు చేసేసింది బుజ్జిగాడికి. నాతో పాటు మా బుజ్జోడు కూడా పక్కన వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లేండి, అందుకనే వాయిస్ వినిపిస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి. ఫుల్ మాట్లాడుతూనే ఉన్నాడు అనమాట. నేను మాట్లాడుతున్నానని ఇంకా మాట్లాడుతున్నాడు. సో ఇంకా హేమచంద్ వచ్చేటప్పుడు యాక్చువల్లీ ఈ సూట్ కేస్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చారనమాట. త్రియాంష్కి అప్పుడు భయం వేసింది ఫస్ట్, తర్వాత ఇంకా కూర్చుంటా అని చెప్పేసి ఎక్కి కూర్చున్నాడు.
నార్మల్గా అయితే నేను రెగ్యులర్గా త్రియాంష్ పడుకున్నాక నైట్ ఇస్తానండి వాయిస్ ఓవర్. బట్ ఇవాళ కొంచెం ఫ్రీ ఉంది కదా, ఆఫ్టర్నూన్ ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో దట్ తొందరగా కొంచెం వీడియోస్ చాలా ఉండిపోయాయి అనమాట, బ్యాక్వి ఎడిట్ చేయాల్సినవి, పోస్ట్ చేయాల్సినవి. సో అందుకని చెప్పి తొందరగా చేసేయచ్చు అని స్టార్ట్ చేశా. ఈ మధ్య డైలీ తీస్తున్నాను వ్లాగ్స్ కూడా. సో ఆల్టర్నేటివ్ డేస్ అప్లోడ్ చేస్తున్నా కదా, సో చాలా ఉండిపోయాయి అనమాట. సో అన్నీ ఎడిట్ చేసన్నా పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనిపించింది నాకు. బికాజ్ చాలా డేస్ అయిపోతే నాకు కూడా కొంచెం నేను ఏ డేకి ఆ డే ఎడిట్ చేసుకుంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. 1 day 2 days ఓకే, కానీ మరి ఎక్కువ డేస్ గ్యాప్ ఇచ్చేస్తే నేను ఆ రోజు ఏం చెప్పాలనుకున్నాను ఏంటి అన్నీ మర్చిపోతూ ఉంటాను. సో అందుకని ఎప్పటికప్పుడు చేసుకుందాం అనిపించింది నాకు కూడా. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసామండి. ఫుడ్ తినేసాక చిన్నోడికి తెచ్చిన టాయ్స్ అన్ని చూపిస్తున్నారనమాట వాళ్ళ డాడీ. త్రియాంష్ ఏమో ఫుల్ ఎగ్జైటెడ్గా చూస్తున్నాడు. బికాజ్ టాయ్స్ కూడా కొంచెం బోరింగ్గా అనిపించే, లైక్ ఎక్కువ రోజులు అయిపోయిందనమాట కొని. సో కొంచెం కొత్తగా కావాలనిపించింది నాకు త్రియాంష్కి, బికాజ్ బోర్ కొడుతున్నట్టు అనిపించింది. సో అందుకని కొన్ని అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఆ చిన్ని ల్యాప్టాప్ అయితే వాళ్ళ డాడీ ఆర్డర్ పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ క్రైలో పెట్టానండి. లింక్స్ ఏమన్నా దొరికితే నేను సెండ్ చేస్తాను. సో మోస్ట్లీ నేనైతే ఫస్ట్ క్రైలోనే తీసుకుంటా టాయ్స్. అమెజాన్లో కన్నా ఫస్ట్ క్రైలోనే నాకు క్వాలిటీ నచ్చుతాయి బేసిక్గా. అమెజాన్లో ఒకసారి మంచిగా వస్తాయి, ఒకసారి రావు కదా. సో ఫస్ట్ క్రైలోనే తీసుకుంటాను అనమాట మ్యాక్సిమం. సో దాంట్లో ఇదొకటండి క్రాబ్. యాక్చువల్లీ క్రాబ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాడనమాట వాళ్ళ బాబు ఆడుకుంటున్నప్పుడు. వాళ్ళ బాబు కన్నా త్రియాంష్ ఎక్కువ ఆడుకున్నాడు చెప్పాలంటే క్రాబ్తో. సో బాగా నచ్చింది త్రియాంష్కి. నేను యాక్చువల్లీ కొనాలని తీసుకోలేదు, బట్ కనిపించింది, ఇంకా త్రియాంష్కి నచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది లక్కీగా ఛార్జింగ్ వచ్చిందండి. యాక్చువల్లీ ఇలాంటి ఛార్జింగ్ వస్తే బాగుంటుంది బ్యాటరీ వాటి కన్నా. నాకు పెట్టినప్పుడు ఐడియా రాలేదు, అలా చూసుకొని పెట్టుంటే బాగుండేది. అన్ని బ్యాటరీగా వచ్చాయి, ఆ క్రాబ్ ఒక్కటే ఛార్జింగ్ వచ్చిందనమాట. ఈ ల్యాప్టాప్ వాళ్ళ డాడీ తీసుకున్నారు. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక మొత్తం అన్నీ తీసానమాట. సామాన్లు అన్నీ తీసేసాను, సూట్ కేసులో ఉన్నవి ఏమేమి ఇచ్చారు ఏంటి అన్నీ తీసి చూసాము. అండ్ దాని తర్వాత ఫస్ట్ అయితే టాయ్స్ తీసుకొచ్చారు కదా, అవన్నీ త్రియాంష్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా నార్మల్గా అయితే అసలు రూమ్లో అస్సలు ఉన్నాడు, టాయ్స్ ఇవ్వడం వల్ల ఉన్నాడనమాట. రూమ్లో అస్సలు ఉండడు, పడుకోవడానికి తప్పించి నార్మల్గా రాడనమాట త్రియాంష్. కాకపోతే చిన్నోడికి అస్సలు బాగాలేదండి, ఫుల్ కోల్డ్. యాక్చువల్లీ నిన్నటి నుంచే ఉంది, బట్ నిన్నంత లేదు. ఇవాళ మరీ ఇంకా డల్ అయిపోయాడు. కొంచెం ఫీవరిష్గా కూడా అనిపిస్తుంది. ఫీవర్ మార్నింగ్ నుంచి ఏం లేదు, కానీ ఇప్పుడు నైట్ పడుకున్నప్పుడు మాత్రం కొంచెం ఫీవరిష్గా అనిపించింది నాకు. చూడాలి, ఇంకా పారాసిటమాల్ కానీ ఏమైనా చూసి వేయాలా ఏంటి అనేది చూడాలి. కోల్డ్కి అయితే నాజల్ స్ప్రే చేశానండి, డ్రాప్స్ ఏమీ లేదు, జస్ట్ స్ప్రే చేశాను. సో దట్ కొంచెం నోస్ ఫ్రీగా ఉంటుందని. అండ్ ఇప్పుడైతే ఇండియా నుంచి తెప్పించుకున్న మెయిన్ ఐటమ్స్ చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వీడియో చేద్దాం అనుకున్నా ఓపెనింగ్ చేసినప్పుడు, బట్ ఇంకా ఆ ఎక్సైట్మెంట్లో హడావిడిగా తీసేసాం కదా, సో అంత వీడియో అయితే తీయలేదన్నమాట. సో నేను తెప్పించుకున్నది అయితే మెయిన్ థింగ్ అయితే మోస్ట్లీ కాదులేండి, ఒక 50% వెయిట్ దీనికే అయిపోయి ఉండొచ్చు ఆల్మోస్ట్. సో ఏంటా అనుకుంటున్నారు కదా, మ్యాంగోస్ అండి. యాక్చువల్లీ మ్యాంగోస్ తెప్పించుకున్నా ఇండియా నుంచి. ఆల్మోస్ట్ ఒక 20 వచ్చినట్టున్నాయి మ్యాంగోస్ అయితే. సో 25 తెచ్చారంట, కానీ ఇంకా వెయిట్ ఎక్కువైపోయేసరికి 20 పెట్టమన్నా నేను. సో ఇవైతే పచ్చిగా ఉన్నాయి, అవి ఇంకా కొంచెం పండాక ఎల్లోష్ వచ్చాక అప్పుడు తినాలి. సో ఇవైతే నాకు చాలా 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 ఎక్సైటెడ్ థింగ్. ఈసారి అన్నిటికన్నా బట్టలు ఇవి అది ఏమి కన్నా మ్యాక్సిమం మ్యాంగోస్ మీదే నా కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. బికాస్ 4 years ఆల్మోస్ట్ అవుతున్నట్టుంది మ్యాంగోస్ తిని. బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు తెప్పించుకున్నాను. అది కూడా జనరల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. 70 pounds సంథింగ్ అయింది. అవి కూడా ఒక 6-7 వచ్చాయన్నమాట మ్యాంగోస్. ఏదో తిన్నానే కానీ పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం లేదు, బట్ ఆ టైంలో క్రేవింగ్స్కి అది సెట్ అయింది అంతే. సో ఇంకా తినాలి అని కోరిక, అందులోనూ ఈసారి హేమచంద్ ఇండియా వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట తినాలనే కోరిక. సో అందుకని తెప్పించుకున్నాము మ్యాంగోస్ అయితే. దట్టు త్రియాంష్ కూడా బయటకు వెళ్ళినప్పుడు షాప్స్ బయట పెట్టి అమ్ముతారండి మ్యాంగోస్. సో అవి చూపించి కావాలి అన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. సో ఇంకా ఎలాగో తెప్పిస్తున్నా కదా అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు. బిఫోర్ ఒకసారి తీసుకున్నా, అవి థాయిలాండ్ మ్యాంగోస్ అంట, బట్ టేస్ట్ అయితే నచ్చలేదు నాకు. అవి పీచ్గా ఉండి అంత టేస్టీగా లేవన్నమాట. సో ఇంకా అందుకనే తొందరగా ఎక్కడ తీసుకోవాలంటే భయం నాకు ఇక్కడ. ఇంక ఫైనల్లీ మ్యాంగోస్ అయితే వచ్చేసాయి. ఇంకా నుంచి ఒక 1 week 10 daysలో ఫినిష్ చేసేస్తాము. ఇది ఫస్ట్ అయితే ఎల్లోయిష్ రావాలి కదా, వచ్చాక స్టార్ట్ చేస్తామండి తినడం. దట్టు చిన్నోడికి కూడా కొంచెం కోల్డ్ తగ్గాలి, బికాస్ ఫ్రూట్స్ తింటే ఇంకొంచెం కోల్డ్ పెరుగుతుంది కదా.
ఇంకా హేమచంద్ అయితే చిన్న వర్క్ ఉండి ఇక్కడ వరకు వెళ్ళారండి బయటికి. సో ఈ లోపు చిన్నోడిని అయితే పడుకోబెట్టేశాను అనమాట. అండ్ ఇంకా ఇప్పుడైతే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ ఏం లేదండి, జస్ట్ హీట్ చేసి రెడీ చేసి ఉంచాను. ఇంకా ఫుడ్ తినేసి మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి. యాక్చువల్లీ నిద్ర వస్తుందని ఎప్పటి నుంచో పడుకుంటా అంటే నేనే బలవంతంగా కూర్చోబెట్టాను అనమాట హేమచంద్ని. బికాజ్ ఇండియాలో టైంకి ఇక్కడ టైంకి సెట్ అవ్వాలి కదా, సో కొంచెం టైం పడుతుంది. ఆ సెట్ అయ్యేదాకా కొంచెం అడ్జస్ట్ చేస్తే ఒక 2 days అన్నా సెట్ చేసుకుంటే ఆపుకుంటే నిద్ర సెట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి బలవంతంగా ఆపి కూర్చోబెట్టాను. సో నైట్ తొందరగానే పడుకుంటాం మ్యాక్సిమం. అండ్ దట్టు రేపు మార్నింగ్ షిఫ్ట్ కూడా ఉందన్నారు. యాక్చువల్గా అయితే షిఫ్ట్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పాను అనమాట. 2 days టైం స్పెండ్ చేయొచ్చు కదా 3 hours కంప్లీట్గా అని. కాకపోతే ఇంకా మార్నింగ్ షిఫ్ట్ వచ్చిందంట, ఎర్లీ మార్నింగ్. సో అందుకోసం అని చెప్పి షిఫ్ట్ అయితే పెట్టుకున్నారండి. మార్నింగ్ మళ్ళీ 3 hours లైఫ్లో వచ్చేస్తారనమాట. ఇంకా క్లోత్స్ కూడా చాలా తెప్పించుకున్నానండి. చాలా అంటే చాలా కాదు, నాకు కొన్ని తెప్పించుకున్నా. అండ్ 3 hours అయితే మోస్ట్లీ చాలా వరకు తెప్పించాను అనమాట డైలీ వేర్వి. బికాజ్ నాకు ఇక్కడ చాలా కాస్ట్లీగా ఉన్నాయి అండ్ దట్టు ప్రాపర్గా లేవన్నమాట, అందుకోసమని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. యాక్చువల్లీ ఈ వ్లాగ్ చాలా షార్ట్గా వచ్చింది బికాజ్ అప్పుడే కదా వచ్చింది, కొంచెం టైం స్పెండ్ చేస్తూ వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. అండ్ దట్టు చిన్నోడికి కూడా అసలు బాగాలేదు అప్పుడు, అందుకని షూట్ అయితే చేయలేదు ఎక్కువ. సో అందుకని చిన్ని వ్లాగే వచ్చింది. సో మీకైతే ఈ వ్లాగ్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా చిన్నోడు ఫుల్ గోల్ చేస్తున్నాడు, అందుకనే వాయిస్ ఏం చెప్పాలో మర్చిపోతున్నాను అన్నమాట నేను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.